శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్నారాయణుడు దశావతారములే కాకుండా అనేకమైనటువంటి అవతారాలను స్వీకరించడం జరిగినది. అందులో కపిలావతారము అనేది అత్యంత విశిష్టమైన అవతారం. ఈ అవతారంలో నారాయణుడు సాంఖ్యయోగమును తన తల్లి అయినటువంటి దేవహూతీదేవికి బోధించడం జరిగింది. ఆ సాంఖ్యయోగంలో భక్తి యొక్క మహిమను వివరిస్తూ అతి సులభంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని కపిల భగవానుల వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క మార్గమును అవలంబించినట్లయితే మనం ఏ విధమైనటువంటి పూజా విధానము చేసినా చేయకపోయినా అంటే అందరికీ కూడా స్తోత్రములు, వేదములు ఇవన్నీ కూడా రావు కదా! అవి వచ్చినా రాకపోయినా ఈ ఇద్దరూ కూడా అతి సులభంగా శాశ్వతమైనటువంటి భగవత్పదమును పొందగలుగుతారు అని ఈ విధమైనటువంటి మార్గములో వెళ్ళినట్లయితే భగవంతుడు శీఘ్రముగా వారికి అనుకూలుడుగా మారి వారు ఏది కోరితే అది ఇచ్చేటువంటి స్థితికి వెళతాడు వస్తారు అని భగవంతుడు వారికి మిత్రుడుగా, కుమారుడుగా, హితుడుగా, గురువుగా మారి సకలములు కూడా ఏరుస్తాడు అని కపిల భగవానుల వారు తన యొక్క తల్లి అయినటువంటి దేవహూతి దేవికి చెప్పడం జరిగింది. ఆ మార్గం ఏమిటి? ఎలా అవలంబించాలి? అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ దేవహూతీదేవి అడిగినది, "ఓ నాయనా కపిల, ఏ విధంగా ఈ యొక్క జనన మరణ సంసారము నుంచి సులభంగా తరించాలి?" అని అడిగితే అప్పుడు అన్నది, "తల్లి, మానవుడు తన కర్మేంద్రియముల ద్వారా వేద విహిత కర్మలను అనుష్ఠిస్తూ జ్ఞానేంద్రియముల ద్వారా వస్తువుల యొక్క గుణస్వరూపమును గ్రహిస్తాడు. అయితే సత్వమూర్తి అయినటువంటి శ్రీహరిపై ఏకాగ్రతతో మనస్సును నిలిపి కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల ద్వారా ఈ రెండు ప్రక్రియలను ఆచరించినట్లయితే దానిని అహైతుక భక్తి అంటారు, లేదా స్వాభావిక భక్తి అంటారు. అది అన్నిటికంటే ఉత్తమోత్తమమైనటువంటి భక్తి. ఇది మోక్షము కంటే ఉత్తమమైనటువంటి స్థితిని తీసుకుని వెళ్తుంది. ఎలా అంటే భుజించిన అన్నమున జఠరాగ్ని జీర్ణము చేసినట్లుగా ఈ అహైతుక భక్తి, ఈ స్వాభావిక భక్తి అనేక కోట్ల జన్మల కర్మ సంస్కార వాసనలన్నింటినీ కూడా రూపుమాపి వేస్తుంది అంటూ ఉన్నాడు కపిల భగవానుల వారు. అంటే మనము ఈ చేతులు, కాళ్ళు మరియు కళ్ళు వీటిని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటారు కదా! 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కదా! వీటి ద్వారా ఏం చేస్తాం? వేదాన్ని నేర్చుకుంటాం. చెవుల ద్వారా నేర్చుకుంటాం. కంటి ద్వారా నోరు ద్వారా చదువుకుంటూ ఉంటాం. చేతి ద్వారా కర్మలు ఆచరిస్తూ ఉంటాం. సరే, వేదము కాకుండా స్తమైనటువంటి విధానంలో చెప్పుకోవాలంటే లౌకికమైనటువంటి విద్యను నేర్చుకుంటూ ఉన్నాం. నోటి ద్వారా, కంటి ద్వారా, చెవి ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. వాటిని చెయ్యి ద్వారా, కాలు ద్వారా, ఈ చర్మము ద్వారా వాటిని చేయడం ద్వారా కొంత మన కర్మను సముపార్జించుకుంటూ ఉన్నాం. ఈ కర్మను చేసుకుంటూనే, ఈ యొక్క పనిని చేసుకుంటూనే నీ విద్యను చదువుకుంటూనే, నీ యొక్క పనిని, నీ యొక్క ఉద్యోగాన్ని ఆచరిస్తూనే దీనిని శ్రీహరిపై ఏకాగ్రత పెట్టి చేసినట్లయితే, మనస్సును శ్రీహరిపై పెట్టి చేసినట్లయితే దానిని స్వాభావిక భక్తి, అహైతుక భక్తి అంటారు. దీని ద్వారా మనం తిన్నటువంటి అన్నాన్ని కడుపులో మన జీర్ణాశయంలో జఠరాగ్ని అనేటువంటి వైశ్వానరాగ్ని, జఠరాగ్ని అనేది ఉంటుంది కదా! అది పూర్తిగా మనం తినేటువంటి ఫామ్‌లో గాకుండా శరీరానికి ఏ విధమైనటువంటి ఫామ్‌లో ఉంటే మంచిదో, డైజెస్ట్ బాగా అయ్యి మనకు బలం వస్తుందో, పుష్టి కలుగుతుందో ఆ విధంగా మార్చేస్తుంది. విధంగా మనం చేసినటువంటి అన్ని కర్మలను కూడా భగవంతునికి అనుకూలంగా మార్చేస్తుంది అంటూ ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు నేను సపోజ్ ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చేయడానికి భగవంతుని యొక్క అనుగ్రహం కారణము అని నేను అనుకుని చేశాననుకోండి, దానిని భక్తి అంటారు. అలా గాకుండా నేను భాగవతం చదువుకున్నానండి. భాగవతం చదువుకొని మీకు చెప్పడం ద్వారా మీకు అందిస్తున్నాను, నాది గొప్ప అనుకుంటే అది కర్మ. ఈశ్వర అనుగ్రహం వలన భాగవతం చదువుకొని భాగవతంలోని కపిల గీతను మీకు అందించగలుగుతున్నాను, అది భక్తి. అలాగే మీరు ఆఫీస్‌లో పని చేస్తున్నారు. ఈశ్వర అనుగ్రహం వలన నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఈశ్వర అనుగ్రహం వలన నేను ఈ యొక్క కర్మను చేస్తున్నానని ప్రతిసారి నోటితో అనవలసిన పని లేదు. మనస్సులో ఆ యొక్క భావాన్ని పెట్టుకోవాలి. ఒక్కసారిగా రాదు ఆ భావం. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తూ, చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనస్సులో స్థిరపడిపోతుంది ఈ యొక్క శాశ్వత ఈశ్వర భావం అనేది. ఏ పని చేసినా కూడా ఈశ్వర ప్రసాదం. నేను నడుస్తూ ఉన్నానంటే ఈశ్వర ప్రసాదం అండి. ఎదుటివారి కష్టంలో వాడు అంత కష్టపడుతున్నాడంటే నేను ఈ మాత్రమైనా ఉండగలిగాను అంటే అది ఈశ్వర ప్రసాదం అనేటువంటి భావన నీలో ఎప్పుడైతే వస్తుందో, అనుక్షణము ఆ భగవంతుని తలుసుకొని పొంగిపోయేటువంటి తత్వము హృదయం ఎప్పుడైతే నీకు వస్తుందో,
అప్పుడు వాడి భక్తి నీకు వంటబట్టినటువంటి అర్థం. దాన్ని అహైతుక భక్తి అంటారు. అంతేగాని ఆ భక్తి ఎప్పుడైతే నీకు వంటబడుతుందో, అప్పుడు నీ ప్రతి కర్మ, ప్రతి నిమిషము, ప్రతి క్షణము నువ్వు పూజ చేసినట్లే అవుతుంది. చేసే ప్రతి కర్మ గూడా నీవు తిన్నటువంటి ఆహారాన్ని నీ శరీరానికి తగ్గట్లుగా జఠరాగ్ని మార్చినట్టుగా, ఆ భక్తి నీవు చేసే ప్రతి కర్మను ఈశ్వర పూజగా మార్చివేసి, ఈశ్వరునికి అనుకూలంగా మారుస్తుంది. నిన్ను ఈశ్వరునికి దగ్గరగా చేస్తుంది అంటూ ఉన్నాడు పరమాత్మ. ఇలా చేస్తూ, ఇలా మన కర్మలను, మన యొక్క నిత్య విద్యలను నేర్చుకుంటూ, ఈ విధంగా పరమాత్మ యందు దృష్టి ఉంచుతూ మరొక పని చేయాలంట. ఏమిటంటే, ఈశ్వర పాద సేవ యందు ప్రీతి గలవారు నన్ను ప్రసన్నునిగా చేసుకొనుటకే తమ సమస్త కార్యములను గూడా ఆచరిస్తారు. అంటే చెప్పాను గదా! ప్రతి కర్మను గూడా ఈశ్వరానుగ్రహం కోసమే జేస్తున్నానని భావన కలిగి ఉండాలి. ఇప్పుడు నేను మనం జేసే ఉద్యోగం ఈశ్వరానుగ్రహం వలన ఈశ్వర భిక్షగా జేస్తున్నాను అనే భావన వచ్చినప్పుడు, అందులో తప్పు జేస్తామా? చేయం గదా! అవినీతి జేస్తామా? చెయ్యం గదా! ఆలోచించండి. ధర్మంగా ఇప్పుడు మనం కర్మను జేస్తాము. దానివల్ల వచ్చేది గూడా మనం ధర్మంగా స్వీకరిస్తాము. మనకు సంతృప్తినిస్తుంది. అనుక్షణము సంతృప్తి ఉన్నప్పుడు మనసులో శుద్ధి ఉంటుంది గదా! మనస్సు శుద్ధి ఉన్నప్పుడు ఇక ఈ ఇంద్రియాలు ఇవి అలజడి అనేది ఉండదు. ఈ అలజడి లేనప్పుడు ఉండేదేంటిదండి? ఆత్మ యొక్క చైతన్యమే గదా! ఆత్మ చైతన్యంతో అనుసంధానం అవుతామని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. కాబట్టి సమస్త కార్యములను ఈశ్వర ప్రీతిగా చేయువాడు సాయుజ్య మోక్షంను గూడా ఆశింపడు. నిజానికి ఇలా ఈ ప్రతి పనిని గూడా భగవత్ ప్రీతిగా జేసేవాడు, నాకు స్వామి నువ్విచ్చింది చాలు స్వామి నాకు ఏ మోక్షము వద్దు. ఈ విధంగా ప్రతి క్షణము నిన్ను తలుచుకునేటువంటి భాగ్యాన్ని కలిగించవయ్యా అంటారు. రామదాసు గారు అలాగే ఉన్నారు గదండీ. నాకు మోక్షమే వద్దు. ఈ విధంగా ప్రతిరోజు నీ యొక్క నామ సంకీర్తన జేసుకుంటూ నీ యొక్క ధ్యానం జేసుకుంటూ, నీ రూపాన్ని చూసుకుంటూ ఉండేటువంటి దీనికంటే మోక్షం ఎందుకు గొప్పదవుతుంది స్వామి అన్నారు. అలాంటి స్థితికి తీసుకొని వెళ్తుందండి. మనం అలా ఆ విధంగా ప్రయత్నం చేసినట్లయితే, అదే విధంగా ఖాళీ దొరికినప్పుడు ఆ భగవంతుని యొక్క లీలలను గురించి చర్చించుకోవడం. అనవసరమైనటువంటి విషయాలు చర్చించుకోకుండా ఎవడైతే ఖాళీ దొరికింది. అబ్బా! రాముడండి ఏమి రూపమండి. ఆ రామాయణంలో ఖరదూషణాదులను సంహరించేటప్పుడు నా రాముడుంటాడండి మహోగ్ర రూపము. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని లీలలు చేశాడండి ఆ బాల్యంలో. ఆ తల్లి వెన్నెలు తిన్నప్పుడు ఎలాంటి రూపాన్ని ధరించాడండి. అలా ప్రతి సమయంలోను, ప్రతి క్షణంలోను భగవంతునితో ముడిపెట్టుకొని ప్రతి ఘట్టాన్ని ఎవడైతే భగవంతుని లీలలతో ముడిపెట్టుకొని నలుగురితో పంచుకుంటూ ఉంటాడో, వాడి మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఆ విధంగా భక్ సహజంగా మన యొక్క శరీరాలేమిటంటే కర్మ శరీరములు. పరమాత్మ శరీరములు దివ్య శరీరములు అంటారు. ఆ దివ్యమైనటువంటి శరీరములు వరప్రదములు. మన శరీరాన్ని ధ్యానిస్తే ఎలాంటి వరము రాదు. మనం ఒక ఫోటో ఉన్నానండి. ఆ ఫోటో చూసుకుంటే ఆహా! ఏముందన్న అహంకారం అనేది వస్తుంది. అదే పరమాత్మ యొక్క చిత్రపటం చూస్తే మనస్సులో ఒక రకమైనటువంటి ఆకర్షణ భావము, ఆధ్యాత్మిక భావము వస్తుంది గదా! ఆ విధముగా నిరంతరము ఆ ప్రసన్నమైనటువంటి వదనములతో, అరుణలోచనములతో విలసిల్లేటువంటి ఆ రూపముల యందు, ఆ అవతారముల యందు నిరతిశయ ప్రీతి గల సత్పురుషులు అట్టి నా రూపములనే ధ్యానిస్తారు. ఆ రూపము దర్శన భాగ్యములకై మహాతపస్సంపన్నులగు వారు కూడా తహతహలాడుచూ ఉంటారు. నా యందు నిరతిశయ భక్తులు సత్పురుషులు అట్టి నా దివ్య రూపములను సతతము ధ్యానించుచూ ఉంటారు. నా పరాక్రమ లీలలను గురించియు, గుణములను గురించియు వారు పరస్పరము చర్చించుకొనుచూ ఉంటారు. ఆ భాగవతోత్తములు దర్శనీయములైనటువంటి నా అభయవ సౌభాగ్యమునకు ఉదారములగు హాస విలాసములకు మనోహరములైనటువంటి వీక్షణములకు మధుర వచనములకు ముగ్ధులగుచు నా సుందర రూపమును ధ్యానిస్తూ అప్పుడు వారి మనస్సులు ఇంద్రియములు పరవశించిపోతారు. అట్టివారు మోక్షమును కోరుకునను గూడా భక్తి కారణమున అప్రయత్నముగా వారికి నా పరమపదము లభించును అంటూ ఉన్నాడు. అంటే ఆ యొక్క పరమాత్మ రూపమును ధ్యానిస్తూ, మన కర్మను మనం జేసుకుంటూ, ఆ పరమాత్మ రూపాన్ని ధ్యానించేవాడు యద్భావం తద్భవతి అని శాస్త్రవాక్యమని గీతలో పరమాత్మే జెప్తాడు. మనం మన యొక్క కర్మను భగవత్పరంగా జేసుకుంటూ, భగవంతుడిని భావిస్తూ, భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటే, ఆ పరమాత్మ రూపాన్ని కళ్ళు మూసుకొని, కళ్ళు తెరుచుకొని, ఆ యొక్క కంటిని అష్టాంగ యోగ సాధన అని కపిల భగవానుల వారే చెప్తారు. కపిల గీతలో భాగంగా తెలుసుకున్నాం అది గూడా. అంటే భగవంతుని యొక్క ఒక్క అంగాన్ని ధ్యానించడం అనమాట. ఆ కంటిని, ఆ చెవిని, ఆ వక్షస్థలాన్ని, ఆ పాదమును ధ్యానించి మనసులో నిలుపుకోవడం ద్వారా. అలా ధ్యానిస్తూ, ధ్యానిస్తూ, ధ్యానిస్తూ ఉంటే ఏమవుతుందంటే తుదకు భగవంతుడే మనమవుతాం. ఆ యొక్క స్థితిలో
భక్తుడు అయినవాడు ఏది కోరడు. ఆ భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానించేటువంటి పరమోత్తమైన రమించేటువంటి స్థితిలో లయమైపోతుంది మనస్సంతా గూడా. భగవంతునిలో లయమై తానే ఆ రూపంలో మారిపోయిన వాడవుతాడు. ఆ స్థితిలో అతడు ఏది కోరితే అది జరుగుతుందండి. మోక్షాన్ని గూడా మోక్షం కలుగుతుంది. కానీ అతడు ఆ మోక్షాన్ని గూడా కోరడు. ఇలా ధ్యానించేటువంటి స్థితిని కోరతాడు. ఒకవేళ అతడు కోరితే మోక్షం గూడా కరతలామలకమవుతుంది. అంతేగాదు ఇక శుద్ధ సత్వమైనటువంటి నా లోకమునందు వాడు ఎన్నటిని కూడా నశింపనటువంటి స్థితికి పొందుతాడు. కాలచక్రము గూడా వాడిని కబళింపదు. ఎందుకంటే వాడు అపరిమితమైనటువంటి ప్రీతి గల నాయందు దృష్టి నిలిపి ఉన్నాడు గాబట్టి. నేను వాడికి సుతుని వలె అంటే కుమారుడి వలె ప్రేమాస్పదుడనవుతాను. సకుని వలె, మిత్రుని వలె విశ్వాసపాత్రుడనవుతాను. గురువు వలె హితమును కోరువాడనవుతాను. ఇష్టము దైవము వలె వారికి పూజ్యుడనవుతాను అని ఆ విధముగా ఎవడైతే నన్ను ధ్యానిస్తూ ఉంటాడో అనవరతముగా, అనుక్షణము గూడా రమించిపోయి నన్ను ధ్యానిస్తూ ఉంటాడో, నా లీలలు వింటూ ఉంటాడో, నా లీలలు చర్చించుకుంటూ ఉంటాడో, ప్రతి పనిని నా యొక్క పరము జేసి తన యొక్క కర్మను ఆచరిస్తూ ఉంటాడో, ప్రతి క్షణము నా యొక్క స్మరణతో తన యొక్క కర్మలు ఆచరిస్తూ ఉంటాడో, వాడి యొక్క మనసు శుద్ధమవుతుంది. వాడు కోరినదల్లా సిద్ధిస్తుంది. వాడు కోరకుండానే నా యొక్క పదము లభిస్తుంది అని అతి సులభంగా పరమాత్మను చేరుకునే మార్గాన్ని సూచించినాడండి. ఇంతకంటే సులభ మార్గం ఎక్కడా ఉండదండి. ఎందుకంటే ఈ జీవుడికి, ఈ శరీరానికి అధిపతి ఆయననమాట. ఈ జీవుడు నడిపిస్తున్నాడు ఈ శరీరాన్ని. ఈ శరీరం జడమైనదండి. ఈ జీవుడు ఇందులో నుంచి ఎళ్ళిపోయిన తక్షణమే ఈ శరీరం పడిపోతుంది. ఈ శరీరానికి ఎలాంటి ప్రత్యేకతలు లేవు. ఈ శరీరమే నేను, నేను అనుకునే దానికన్నా ఇందులో ఉన్నటువంటి జీవుడు ఆ జీవరూపానికి మూలమైనటువంటి చైతన్యం పరమాత్మ. అది నేను అని ఎవడైతే తలుస్తాడో అంత తలవాలి అంటే చాలా యోగాన్ని అవలంబించాలి. దానికి బదులుగా ఎదురుగా ఉన్నటువంటి పరమాత్మ రూపాన్ని ధ్యానిస్తూ, ఆయన చేసినటువంటి లీలలు వింటూ, చదువుతూ, చర్చిస్తూ, ప్రతి పనిని గూడా భగవత్పరంగా చేస్తూ, ప్రతి పనిలో గూడా భగవంతుని యొక్క ఉనికిని గమనిస్తూ, ఎవడైతే తన జీవితాన్ని గడుపుతాడో వాడి జీవితం పండిపోతుంది. వాడు పొందవలసినటువంటి స్థితులన్నీ గూడా పొందుతాడు, చేరతాడు. ఇక వాడు చేరవలసినటువంటి స్థితి అంటే పొందలేనటువంటి స్థితి అనేది ఏది ఉండదు అని భగవానుల వారు పరమాద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్పడం జరిగింది గాబట్టి, మీరు మీ పనిని చేసుకుంటూ చక్కగా ఆ పనిని ఈశ్వరపరంగా చేస్తూ ఉండండి. ఈశ్వర అనుగ్రహంగా భావిస్తూ చేస్తూ ఉండండి. ధర్మంగా చేస్తూ ఉండండి. అలా చేయబడినటువంటి ఆ కర్మయే మీకు ముక్తిని, కావలసినటువంటి భుక్తిని ఎప్పుడు ఏ శక్తి కావాలో దానిని ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆచరిస్తే ఇక ఈ సమాజంలో అవినీతి ఉంటుందా అండి? ఈ లోకంలో అధర్మం అనేది ఉంటుందా అండి? అసలు పోలీస్ స్టేషన్‌లతోటి, రక్షక భటులతోటి పని ఉంటుందా? ఇలాంటి ఆచరణా విధానం అనేది ఒకటుంటే, అసలు ఇలాంటి ఆచరణా విధానాన్ని చెప్పేటువంటి ధర్మం ఒకటుందా అండి ఈ లోకంలో? అలాంటి ధర్మం అండి ఇది. పరమోత్తమమైనటువంటి ధర్మము, సనాతనమైనటువంటి ధర్మము కాబట్టి అందరూ గూడా ఆ విధంగా ఆచరించి పరమోత్తమమైనటువంటి ఈశ్వర అనుగ్రహమును పొందుదురుగాక. ఈ కపిల గీతలో మరికొన్ని రహస్యములను మున్ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్వస్తి.